రాయతేసినారు. ఆడికెళ్ళి వచ్చిన డైవర్ట్ చేయాలనే ప్రయత్నం. ఇప్పుడు ఈ మధ్య హైడ్రా ఒకటి తీసుకొచ్చినారు. హైడ్రా జూనిక పోయిందని 2 రోజులు కేటీఆర్ గారు పోయిందంటే 3వ రోజు ఆయన మీద దాడి చేపించే ప్రయత్నం చేసిండ్రు. భౌతికంగానో మాటలతోనో ఏదో రకంగా దాడి చేసి ప్రజల పక్షాన్ని ఎవరు ప్రశ్నించకుండా ఉండాలనే ప్రయత్నం మీరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చాలా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళను చింత చెట్టు కడతారు, ఖచ్చితంగా అది మాత్రం వాస్తవం అని మరొకసారి అందరు కూడా తెలియజేస్తూ, ఎందుకంటే చాలా మాట్లాడాలని ఉంది. ఇష్యూ డైవర్ట్ అయితే ఒకటి వదిలేస్తున్నాను. నా కొడుకు గెస్ట్ హౌస్ 3 గెస్ట్ హౌస్ అన్నాడు. ఒక్కటి మాత్రం అడుగుతాను, ఇక్కడ నుండి ఒక 3 గెస్ట్ హౌస్లే ఉన్నాయని చెప్తున్నాడు నా కొడుకుల పేర్ల మీద. నా చిట్ట అంతా ఉందని చెప్తున్నాడు. నాకు ఒక కూతురు కూడా ఉంది, మరి ఆ 4వ గెస్ట్ హౌస్ కూడా ఉండాలో చూసుకోవాలి. ఒకటి 3 అయితే కట్టం కదా, 4 కడతాం కదా. ఒకటి నిజంగానే ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే, ఈరోజు అందరినీ కూడా ఒకరొకరిని అడుగుతున్నావు కదా, నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా, నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా, నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా అని పర్మిషన్ అడుగుతున్నావు కదా మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నట్టు పేదోళ్ళు ఎందుకు అడగలేవు? వాళ్ళ మీదకి ఎందుకు బుల్డోజర్ పంపిస్తున్నావు? ఒకసారి సమాధానం చెప్పాలి. వాళ్ళని కూడా అడిగేది ఉండే కదా, నీళ్లు తీసుకుంటా మరి వాళ్ళకి అడగకుండా రాత్రి బుల్డోజర్ పంపిస్తున్నావు, మరి మాకు పర్మిషన్ అడుగుతాం. నేనైతే పర్మిషన్ ఇచ్చిన, నా 3 ఫామ్ హౌస్లు కూల్చమని పర్మిషన్ ఇస్తున్నా. 7 టైం పెట్టి కూల్చమని చెప్తా ఉన్నాను. ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు. నిన్నగాక మొన్న హైడ్రా ఇష్యూ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళ మంత్రి గారితో మాట్లాడిచ్చిండు. ఏం మాట్లాడిచ్చిండు విన్నాం కదా. ఎవరన్నా సభ్య సమాజంలో కనీసం ఆ మాటలు వినడానికి కూడా ఇష్టపడరు. అట్లాంటిది కేటీఆర్ గారి మీద మాట్లాడి ఇష్యూ డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసిండు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు.